హాయ్ ఫ్రెండ్స్, దీనికన్నా ముందు వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. నేను ఆ వీడియోలో చెన్నూరు పోచమ్మ తల్లి ప్లస్ మా ఊరు పోచమ్మ తల్లికి వెళ్తున్నామని చెప్పిన కదా. ఇంతకు ముందు పెట్టిన వీడియో మా ఊరు పోచమ్మని చూపెట్టిన. ఇప్పుడు ఇది కొంచెం చెన్నూరు పోచమ్మ తల్లిని చూపించబోతున్నా. వీడియో అయితే చూడుర్రి, మీకు అర్థమవుతుంది. ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు అన్నీ క్లారిటీగా అర్థమవుతుంది. అందుకే ఫస్టే చెప్తా ఉన్నా. వీడియో నచ్చితే లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఫ్రెండ్స్, చెన్నూరు పోచమ్మ తల్లికి అయిపోయేసి అయితే ఇప్పుడే వచ్చినాము. ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అమ్మోళ్ళ అట్లా కలిసి చూసినట్టుగా ఉండి అటు పోయినాము. అటు నుండి మళ్ళీ అమ్మ ఇంటికి వచ్చి అక్కడ కొంచెం భోజనం చేసేసి మళ్ళీ ఇటు వచ్చినాము. ఇంత లేట్ ఎందుకు అయింది అని అంటే, మా కార్డ్స్ కొన్ని ఇచ్చేది ఉండే పెద్దమ్మ వాళ్ళకి ఇచ్చేసి వచ్చినాము. టైం అయితే బరాబర్ 6 అవుతుంది. వంట చేస్తాను. తీసుకుపోయినాం కదా కోడి పుంజుని, అదైతే మంచిగా తల్లి దీవెనలతోనైతే మంచిగా కొరుకు ముట్టింది. మంచిగా అనిపించింది. కొరుకు ముట్టకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది, అయ్యో తల్లికి సంతోషం లేదేమో అని. కానీ మంచిగానే ఇచ్చింది. మంచిగా మనం తీసుకుపోయిన కార్డు కూడా తల్లి దగ్గర ఒకటి పెట్టినాము. నేను తీసుకుపోయిన చీర కూడా తల్లి మీద కప్పిండు. మంచిగా అయితే మొక్కినాము. కాకపోతే కొంచెం మంది ఎక్కువనే ఉన్నారు. పిల్లలతో కొంచెం కష్టమైంది. ఒక అర్ధగంట లాగా పట్టింది లైన్, అంటే దర్శనానికి. ఇంకా మీకు ఎవరికన్నా చెన్నూరు పోచమ్మ తల్లి తెలుసా కామెంట్ పెట్టుర్రి. ఇప్పుడైతే చికెన్ వండుతున్నా. అది వండిన తర్వాత ఇక భోజనాలు చేయాలి. నాకు ఆకలి కూడా అవుతుంది కడుపులా. చూద్దాము. మిన్ను కన్నిగాడైతే స్నానం చేస్తాండ్రు. ఇంకా వీడియో నేను చాలా మాట్లాడేది ఉంది, స్కిప్ చేయకుండా చూడుర్రి. ఫ్రెండ్స్, మీతోటి ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉంది అని కొంచెం ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కదా. అది మేము చెన్నూరు పోచమ్మ తల్లికి పోయి వచ్చిన తర్వాత నైట్ తీసిన వీడియో ఇది. ఇప్పుడు నేను మళ్ళీ పొద్దున నెక్స్ట్ డే పొద్దున్న చెప్తా ఉన్నా, ఎందుకంటే వీడియో పెట్టడం లేట్ అవుతుంది. అందుకనే ఎండింగ్ చెప్పేస్తే వీడియో అప్లోడ్ చేయొచ్చు అని. ఇప్పుడైతే మీకు వీడియో అయితే చెప్తాను. చాలా మాట్లాడేది ఉంది అని చెప్పిన కదా. అవును, చాలానే మాట్లాడేది ఉంది, కానీ నాకు కొంచెం టైం కుదురుతలేదు. పోయిన వీడియోలో చెప్పిన కదా ఫంక్షన్ పెట్టుకున్నాము అని. ఫంక్షన్ అయితే 13 తారీఖు ఫిబ్రవరి 13కు పెట్టుకున్నాము. గురువారం రోజు అవుతుంది. పౌర్ణమేమో బుధవారం అవుతుంది. బుధవారం తెల్లారి మాది పోచమ్మ. మా దాంట్లో ఎట్లుంటుంది అని అంటే, మేము పోచమ్మకు పెట్టుకునుడు, మేము పసుపు వేసుకునుడు ఉంటుంది. మా పాలోళ్ళందరము ఇట్లా మా బావలైనా మామయ్య వీళ్ళందరూ మా జిన్కమ్మూరులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పసుపు వేసుకుంటాము. ఇంటి దగ్గర వేసుకుంటాము, మళ్ళీ పోచమ్మ దగ్గర వేసుకుంటాము. మళ్ళీ దీనికి కావాల్సినవి వేయగనలకుండా చల్లగురిగో ఏదో అంటారు, అదంతా బాగానే ప్రాసెస్ ఉంటుంది. నిన్ననే పోయి మేము బట్టలు అయితే కొనేసుకొని వచ్చినాము. ఆడబిడ్డల కట్నాలు నేను అమ్మ వాళ్ళకు పెట్టేటి, అమ్మ వాళ్ళు మాకు పెట్టేటి, ఇదంతా పొద్దంతా గడిచిపోయింది. ఫుల్ హెడ్ఏక్ అనిపించుడు, అస్సలు చేత కాలేదు. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ వచ్చినాయా లేదా, అన్నీ సరిపోయినాయా లేదా, మరి చీరలు వచ్చినాయా, మరి ఏదైనా డబ్బున గాబరా పడి ఏదైనా ఒక వస్తువు ఒక చీర కొనుక్కున్నా కూడా మళ్ళీ టైంకు కట్నం పెట్టేటప్పుడు కష్టమవుతుంది కదా అని అన్నీ నిన్న వేటికవి ఎవరి పేర్ల మీద వాటికవి సర్దుకొని ఉంచితే మళ్ళీ మేము మర్చినాయి. ఒక 4-5 చీరలు, లుంగీలు, తవాలలు ఇవన్నీ మళ్ళీ మిగిలినాయి, అంటే కొనేటివి. ఇవన్నీ మాకు ఇంకా ఎప్పుడన్నా వీలు చూసుకొని మరి ఈ మధ్యలో పోయి కొనుక్కొని రావాలి. ఇంకా నేను వీడియో షూట్ చేసేది అయితే బుధవారం రోజు సమ్మక్కకు మొక్కుకున్నాం. ఇవాళ సమ్మక్క వీడియో అయితే ఏం తీయలేదు నేను, ఎందుకంటే ఒక్కదాన్ని అన్నీ సర్దుకునుడు అదంతా నా వల్ల కాలేదు. నిన్న పడుకునే వరకే ఒక్కటైంది. మళ్ళీ
యథావిధిగా తొందర లేచి ఇల్లు కడుక్కోవడము ఇదంతా ఓకే. పని ఎంతైనా చేసుకుంటా నేను. కన్నిగాడు కడుపులో ఉన్నప్పుడు అయితే 9 months నాకు డేట్ దగ్గరలో ఉన్నప్పుడు కూడా నేను 4:30 5కి లేచి తెల్లారేసరికి దీపం పెట్టేదాన్ని. ఎందుకంటే అప్పుడు కొంచెం భక్తి ఎక్కువనే ఉండే కన్నిగాడు పుట్టాలని. ఇప్పుడు కూడా చేసుకుంటా, కాకపోతే నాకు ఆయనతోని చిన్నోడు ఉన్నాడు, ఆయన పట్టేటోళ్ళు ఎవరు లేక కొంచెం నా పని వెనుక పడుతుంది. దానివల్లనే నేనైతే ఈ సమ్మక్క మొక్కుది వీడియో అయితే ఏం తీయలేదు, ఒక చిన్న క్లిప్ తీసిన అంతే. ఇక్కడ ఇదేంటంటే ఇప్పుడు సమ్మక్క మొక్కడం అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా టైం 2 అవుతుంది. ఇక తిన్నాం. మా తమ్ముడు వచ్చిండు ఈ కార్డ్స్ పంచడానికి. మా ఆయన ఉన్న మా తమ్ముడు అయితే ఇవాళ చుట్టాలందరికీ చెప్పడానికి వెళ్ళిర్రు. ఇవాళ బుధవారం కదా, రేపు గురువారం కాక మళ్ళీ వచ్చే గురువారం మా ఇంట్లో ఫంక్షను. ఈ ఫంక్షన్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. ఒక 7-8 సంవత్సరాలే అవుతుంది మేము ఫంక్షన్ ఏం చేయక. 7 సంవత్సరాల దాకా అవుతుంది. మా శాన్వి 3 సంవత్సరాలల్లో ఆమె తీసేసినాము. కాకపోతే మిన్ను దానికే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ ఈ హాస్పిటల్ ఖర్చులు, కన్నిగాడు, అది ఇది బాగా ఇబ్బంది అనిపించింది. అందుకే తీయలేదు. లక్షలతో కూడుకున్న ఫంక్షనే ఇది, అందుకే వీలు కాలేదు. కానీ ఈసారి అయినా పిల్ల పెద్దగా అవుతుంది, ఎట్లనన్నా చేసి ఫంక్షన్ ఒడ్డెక్కియాలి అన్నట్టుగా సర్దుకొని అయితే ఇది అక్కడిక్కడ సర్దుకొని అయితే ఫంక్షన్ అయితే వెళ్ళకూడదామని డిసైడ్ అయ్యి ఫంక్షన్ పెట్టుకున్నాము. అసలు మార్చిలో పెట్టుకోవాలి అన్న థాట్ ఉండే మా ఇద్దరికి కూడా, మా ఆయనకు నాకైనా. కాకపోతే ఈసారి ఆంజనేయ మాలలు ఒక వారం ముందే వేస్తారట. మార్చి 1st వారంలో మాలలు ఉన్నాయి. మళ్ళీ మాలలు అయిపోయిన తర్వాత అంటే ఏప్రిల్లో మేలో బాగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చాలా ఉంటాయి. అప్పుడు చుట్టాలు ఎవరు రాలు, మస్తు ఎండలు ఉంటాయి. మాది అసలే రేకులు ఇల్లు, కుదరదు అని ఇవన్నీ ఆలోచించుకొనే ఇప్పుడే తొందరనే పెట్టుకున్నాం. ఇక మళ్ళీ అప్పటికి అమ్మ వాళ్ళకు కూడా తీరది, పని ఉంటుంది, పసుపు కొమ్ము తవ్వడం అదంతా. అందుకే ఇప్పుడే పెట్టుకున్నాము. ఇక ఇదైతే మా కార్డు ఇట్లా కనబడుతుంది, మీకు రివర్స్లో కనబడుతుంది కావచ్చు. కార్డు ఇంకోసారి మా కార్డు జింకమూర్ల మాధవి దేవయ్య, మాది మెట్టపల్లి చెన్నగూడెం. ఇది ఓపెన్ చేస్తే ఇదైతే మా కార్డు గురువారం రోజు మా పోచమ్మ దగ్గరనే చూసిరు కదా కార్డు అయితే ఇది. ఈ కార్డ్స్ మొన్న మేము చెన్నూరు దగ్గర పోచమ్మ దగ్గర ఒకటి పెట్టేసి వచ్చినామని చెప్పిన కదా, అప్పటి నుండి స్టార్ట్ చేసిండు మా ఆయన ఇవ్వడం. అయితే ఏ పనైనా ఆయన ఒక్కడే చేసుకోవాలి, నేను ఇంటి పని నేను ఒకదాన్నే చేసుకోవాలి కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ తప్పదు. ఫంక్షన్ ఒక్కరోజైనా కూడా ఇన్ని వారం 15 రోజుల నుండి సదరంగా మళ్ళీ ఏదన్నా ఒకటి వెనుకనే పడుతుంది. అది అంటనే ఉంటారు పెద్దవాళ్ళు. అట్లా ఇక ఏదన్నా ఒకటి వెనుకనే పడుతుంది. కానీ అన్నీ ఆలోచించుకొని అయితే అన్నీ చేస్తూనే ఉన్నాం. మాకు ఒక పెద్ద పని ఏంటంటే ఒకటి బట్టలు కొనడం అయితే అయిపోయింది. ఇంకొకటి ఈ కార్డులు వంచడం. ఈ కార్డులు వంచుడు అయితే ఒక పెద్ద పని పోతుంది. ఇక ఇంటి దగ్గర ఉండి ఏదో సర్దుకోవచ్చు అన్నది మా ఫీలింగ్. ఇక ఇవాళైతే మా ఆయన ఉన్న తమ్ముడు వెళ్ళింది కదా, ఇవాళ రేపు చెప్తే ఓడిచిపోతాయి. అంటే పొద్దంతా రికామ్ లేకుండా రాయితే 9 అయినా 8 అయినా చెప్పుకుంటూ వస్తేనే ఒడుస్తాయి. మా చుట్టాలు ఇంకా ఇటు నా సైడ్ చుట్టాలందరూ ఇటు దగ్గరలోనే ఉన్నారు. కానీ మా అత్తమ్మ వాళ్ళ చుట్టాలు, మా ఆయన వాళ్ళ చుట్టాలే అటు ఇటిక్యాల, పెద్దబండ, ముత్యంపేట, బూరెపల్లి ఇటు సైడు బాగా లాంగ్ మీదికి ఉన్నారు అన్నట్టు. ఆసిఫాబాద్ ఇలాంటి వాళ్ళకు కొంచెం అది బాగా టైం పడుతుంది కదా తిరగడానికి. అట్లానే ఇక ఇవ్వాలి పెద్ద అదొక కార్డ్స్ ఇస్తే అయిపోతుంది అన్నట్టుగా అనుకుంటున్నాం. ఇక ఇవాళ రేపు ఇస్తే మరి వడుతాయో ఇంకా శుక్రవారం కూడా ఇచ్చుడు అవుతుందో తెలియదు. ఇక నేనైతే శుక్రవారం మా కన్నపెల్లిలో నేను ఇచ్చేస్తాను మా అమ్మమ్మ వాళ్ళకు, నాకు తెలిసిన మా వాళ్ళందరికీ. ఇక శనివారం ఏమో మేకలు కొనడానికి మా ఆయన పోతాడు. నా పని ఏంటి అంటే శనివారం ఆదివారం ఇంటి పని అంతా సర్దుకోవాలి. అక్కడ ఉండి అంగడంగడ ఉంచితే మంచిగా ఉండదు కదా. అది మరి మా అమ్మ ఎప్పుడు వస్తుందో ఇంకా డిసైడ్ అవ్వలేదు. కానీ తొందరనే రమ్మంట. ఎందుకంటే మా అమ్మ ఏళ్ళు మంచిగా లేదు, ఏ పని చేయదు మీకు తెలుసు. కానీ పని చేయకుండా మంచిదే, కానీ వచ్చి ఉంటే నాకు అదొక ధీమా లాగా ఉంటుంది. కానీ వట్టుడైనా తినిపించడం అయినా ఏదైనా చూసుకుంటుంది. అమ్మ మీద నేను ఇల్లంతా వదిలేసి కూడా
నా పని నేను చేసుకోవచ్చు. అట్లా ఇక మా ఫంక్షన్ ముచ్చట అయితే ఇది. మీతో చాలానే చెప్పేది ఉంది అనిపిస్తుంది, కానీ నాకు అసలు ఏం చెప్పాలో అర్థమైతే లేదు. ఇంకా ఇది అయితే వీడియో అండి, ఎట్లుందో చూసి చెప్పుది. ఇంకా నా ఫంక్షన్ వీడియో కూడా తీస్తా అనేది కోటి ఆశలతో ఉన్నా, కానీ నా ఆశలన్నీ ఏమవుతాయో తెలియదు. మరి నాకు ఎవరన్నా సపోర్ట్ చేసి వీడియో తీస్తారా, ఏం చేస్తారో చూద్దాము. ఎందుకంటే నేను కూడా వీడియో తీసుకోవచ్చు, కాకపోతే నాదే ఫంక్షన్ కాబట్టి నేను వీడియో పట్టుకొని తిరుగుతూ ఉండలేను. చూసేటోళ్ళు కూడా ఏంది మాకు ఇంత పొగరా, ఈమె ఏంది ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని మా పల్లెటూళ్ళల్లో ఎక్కువ ఇలాంటివి వస్తూ ఉంటాయి రూమర్స్. అందుకే ఏమో చూద్దాము. ఎవరినైనా బతిమలాడైనా అంతటి మందమైన ఒక 5 minutes 10 minutes వీడియో అయినా తీయాలని అనుకుంటున్నా. ఇక అదేముందయ్యా ఏమవుతుందో. ఇక వీడియోలో అయితే ఇంతే. ఇట్లా మాలాంటి ఆచారాలు మీకు కూడా ఉన్నాయా అనేది అయితే ఎవరికన్నా తెలిసి కామెంట్ పెట్టుర్రి. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. నేను పల్లెటూరులోనే ఉన్నా, తెలుసు అది నాకు తెలుసు. మేము చేసేది వ్యవసాయం తెలుసు. ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఇవన్నీ అందరికీ తెలియకపోవచ్చు. చూస్తారు జనం, చూసేటోళ్ళు ఎట్లా అంటే వాళ్ళకేంది అని అంటారు. అట్లా ఎప్పుడు అనుకోవద్దు. ఈ కాలం ఎట్లున్నది అంటే ఆస్తులు అంతస్తులు ఉన్నోళ్ళే ₹1 ఇంటి ముందు బిచ్చగాడేస్తే తలుపేసుకొని పక్కకు పోతారు. నేను చూసిన అసంటోళ్ళని. కానీ అట్లా లేనోడు అట్లా కాదు. ఆయన దగ్గర ₹1 ఉంటే ఆటాన బిచ్చగానికి వేసి ఆటాన ఉంచుకుంటాడు. అది కదా. ఇట్లా అందరినీ అని కాదు, నేనైతే చూస్తున్నా కొంతమందిని నా కళ్ళ ముందే. అలాంటి వాళ్ళే ఇంకా ఎన్నో నీతులు నియమాలు చెప్తారు. అదే నాకు నచ్చది. నాకు నచ్చకుండా నేను మాట్లాడకుండా ఉంటే నాకు కొంచెం పొగరు అని వాళ్ళు అనుకుంటారు, అందరికీ చెప్తారు కూడా. కానీ నాది పొగరు అని నేను ఎప్పుడూ అనుకోను. నాకు ఏంటంటే నేను తప్పు చేయనప్పుడు నేను భయపడా, అదొకటి నా దగ్గర ఉన్నది. భయపడా అంటే వాళ్ళకి భయపడి నేను ఏదో చేసుడు కాదు, నాకు నచ్చదు అంతే. నాకు నచ్చది అంటే నచ్చది, నేను మాట్లాడను వాళ్ళతో అంతే. స్టాప్ చేసేస్తా అక్కడికి. ఇక నేను మాట్లాడ కాబట్టి వాళ్ళు ఎంత అన్నా కానీ నేను అణిగి ఉండి మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందేమో. కానీ ఒక దెబ్బ కలిగినాక మనకు దెబ్బ మరవదు కదా, మర్చిపోను కదా. అట్లా ఇక అట్లున్నది కాలం అయితే. ఏమో ఇక ఆస్తులు అంతస్తులు ఉన్నోళ్ళే పెద్దోళ్ళు అని ఎప్పుడు అనుకోవద్దు. మంచి మనసు ఉండి ఆయన తినే పట్టాడు అన్నంలో పక్కోనికి సగం బువ్వ పెడితే చాలు, ఆయనే ఆస్తి అంతస్తులు ఉన్నోడు అని నేను అనుకుంటా. అసలు ఉన్నోడే ఎవరికి పెట్టే స్థితిలో లేడు. అసలు ఆయనే లేనోడితో సమానం అసలు ఉన్నా కూడా కదా. కానీ వాళ్ళే ఇంకా ఎన్నో 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 చెప్తారు మనం వినడానికి. అదే నాకు ఎందుకో నాకు నచ్చది అట్లా. ఇక ఇట్లా చెప్తా అంటే బాగానే అవుతుంది వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మా ఫంక్షన్ వీడియో కూడా చూడండి, సరేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ అందరికీ, ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ.